మళ్ళా గుర్తుపెట్టాం. కాపరి లేని సంఘమైన, యజమానుడు లేని గృహమైన, నాయకుడు లేని రాజ్యమైన, యాజకత్వం లేని పరిచర్య అయినా నిలబడినట్లుగా ఎక్కడ లేదు. ఒక తల్లి అంటుంది ఇలాగా, ఒక తల్లి అడుగుతుంది ఇలాగా, తన భర్త పెళ్లి చేసుకున్న 5 ఏళ్ళకే మరణించాడట. అప్పటికే 5 ఏళ్లలో 2 పసిబిడ్డలు. ఓ నిద్రపోతా, మేలుకో, వాక్యం హృదయంలో ఉంచు. 5 ఏళ్ళ తర్వాత ఆ భర్త చనిపోతే ఒక కుమారుడు ఒక కుమార్తెను తన భుజముల మీద ఎక్కించుకొని ఆ తన భుజముల కష్టం మీద లేవనెత్తుకుంటుందట. అయితే పిల్లలు ఎదిగారు, యవనప్రాయులయ్యారు, యవనస్తులుగా మార్చబడ్డారు. మార్చబడిన తర్వాత పిల్లలు చెప్పిన మాట వినడం మానుకున్నారట. ఎవరు చెప్పిన మాట? తల్లి చెప్పిన మాట వినకుండా వాళ్ళకు నచ్చినట్లుగా బ్రతకడం వాళ్ళు నేర్చారట. అప్పుడు ఆ తల్లి చాలాసార్లు ఆ బిడ్డలను గద్దించిందట. మీ నాన్న ఉంటే, మీ తండ్రి ఉంటే ఇలాగ మీరు మాట్లాడేవాళ్ళ? మీ తండ్రి కానీ బ్రతుకుంటే ఇలాగా మీరు ప్రవర్తించేవాళ్ళ అని ఆ కన్న బిడ్డల ముందు కన్నీళ్ళు పోస్తూ ఉంటే ఆ బిడ్డలకు చలనం కలగలేదట. ఏది? ఆ తల్లి కన్నీళ్ళు కారుస్తుంటే ఆ బిడ్డలకు చలనం కలగలేదట. అయితే ఒక రాత్రి వేళ ఆ తల్లి ప్రార్థిస్తుందట. ఏమనంటే, నా దేవా, నా ప్రభువా, అందరి కుటుంబాల్లో భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఏమేమి తప్పు చేశానని నా పసి వయసులోనే నాకు వివాహం చేశారు, నా పసి యవ్వనప్రాయంలోనే బిడ్డలను ఇచ్చావు. మరి అంత సమృద్ధి నా జీవితంలో కలుగజేసి నా యవ్వనప్రాయంలో నా యజమానుని ఎందుకు తీసుకున్నావు? ఇన్నేళ్ళు 20-25 సంవత్సరాలు దేవుని మాట్లాడగలమే. మళ్ళా గుర్తుపెట్టు, 20-25 ఏళ్ళు యేసయ్యను ఏ రోజు ఆమె మాట్లాడగలదా? ఏమాట? నీవెందుకు నా భర్తను తీసుకెళ్ళిపోయావని అడగల. ఎప్పుడు అడిగిందో తెలుసా? ఆమెకు కష్టం వచ్చినప్పుడు, ఆమె కృంగిపోయినప్పుడు, ఆమె వేదన పడుతున్నప్పుడు, ఏదైనా ఎదుగొచ్చిన బిడ్డలు తల్లి మాట విననన్నాడు. అక్కడ నిలబడతారని బిడ్డలు ఆసరాగా ఉండకుండా చెడు సహవాసాల్లో, చెడు అలవాట్లలో, చెడు రీతిలో బ్రతుకుతున్నప్పుడు అప్పుడు కలిగింది తల్లికి ఆలోచన. సహాయకులుగా ఉంటారన్నటువంటి బిడ్డలు కృంగతీస్తున్నారట. అక్కర్లు తీరుస్తారని వాళ్ళని చదివించి పెద్దవాళ్ళు చేసి గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దినందుకు వాళ్ళే పైన పడి కొడుతున్నారట. ఆ సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉంది. 20-25 ఏళ్ళు జ్ఞాపకం చేయని ఆ తల్లి అప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏమని? ప్రభువా, ఏం తప్పు చేశాను? నా కుటుంబంలో కూడా నాకు యజమానుని నుంచొచ్చుగా. పెళ్లి చేసుకుంటే సమాజానికి చిన్న చూపుగా, తక్కువగా ఉంటానేమోనని వాళ్ళ కోసం నేను పెళ్లి కూడా చేసుకోవాలా. నమ్మకంగా బ్రతికా, నీతిగా బ్రతికా, న్యాయంగా బ్రతికా. మరి ఈరోజు నా పిల్లలే నా మాటలు వినిపరుచుకోవట్లేదు. అదే నా భర్త కానీ ఉంటే, నా యజమానుడు కానీ ఉంటే వాళ్ళు వినేవాళ్ళేమో. నిజమే. ఆ తల్లి సాక్ష్యమిస్తూ ఉంది. ఆ తల్లి సాక్ష్యమిస్తూ ఉంది. ఏమన్నానంటే, ఇదిగో నా యజమానుడు నా జీవితంలో లేకపోవటం వల్ల
నా నావికుడు నా జీవితంలో లేకపోవటం వల్ల వాళ్ళు ఇదిగో తండ్రి లేని పిల్లల వలె అనాథులయ్యారు. చెప్పిన మాట వినకుండా ఉన్నారు. అప్పుడు నేను నా దేవుణ్ణి ఈ ప్రశ్న వేసినప్పుడు నా దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. స్తోత్రం చెప్ప. ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా? విధువరాల పక్షాన వ్యాజ్యమాడుతా. చెప్పు స్తోత్రం చెప్ప. నీవు నీతిగా, న్యాయముగా, ఖచ్చితముగా, నమ్మకముగా బ్రతికితే నీ పక్షాన నేను వ్యాజ్యమాడుతా. నేనే నీ నాయకుడును, నేనే నీ నావికుడును, నేనే నీ యజమానుడును. నీ భర్త కంటే ఇనుముక్కులుగా నిన్ను నేను నడిపించగలను. నడిపించలేదు బైబిల్లో? చెప్పండి. బైబిల్లో విధవరాలు పక్షాన దేవుడు వ్యాజ్యమాడలేదా? చెప్పండి. ఎందుకు వాడలేదు?